మనకేంటంటే ప్రాసెస్ మొదటి నుంచి ఏదైనా ఆడిట్ అబ్జెక్షన్ రాకుండా ఎందుకు వస్తుంది? దేవుడే వరాలు ఇస్తున్నప్పుడు ఆడిట్ ఆఫీసర్ కొనండి అయ్యా అంటే అందుకు అబ్జెక్షన్ వస్తున్నట్టు దానికి ఒక ప్రాసెస్ ఏంటంటే మనం 3-4 చోట్ల షాప్స్ నుంచి కొటేషన్స్ తెప్పించుకొని ఎస్టిమేషన్స్ తెప్పించుకొని లోయెస్ట్ కొటేషన్ ఎవరికిందో అది ఫైల్ పెట్టి ప్రాసెస్ చేసి ఈఓ గారి వరకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ చేయాలి. కొన్ని లక్షల బడ్జెట్తో కాబట్టి ప్రతి రూపాయి కూడా జవాబుదారితనంతో మనము దేవునికి పాదాలకు సమర్పించి ప్రతి రూపాయి ఖర్చు పెడతాం. అందుకని చాలా జాగ్రత్తగా చేయడంలో కొంచెం ఆలస్యం అవుతుంది. ఒక పక్క ప్రాసెస్ జరుగుతుంది సార్. ఇవన్నీ తెప్పించాలండి. మా సార్ ఏం చెప్పారంటే పిల్లలు మేకప్ కోసం ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, కాస్ట్యూమ్స్ నగలు మనమే కొని వాళ్ళకి ఇద్దామనేది. ఇందులో ఉమాముద్దుబాల్ గారు వెళ్ళి తెచ్చారు కొన్ని. మన ఉషారాణి గారు అన్ని ఎస్టిమేషన్స్ చేస్తున్నారు, శశికళ మేడం, హర్నాథ్, రవి వీళ్ళందరూ చేస్తున్నారు. అయితే తెస్తున్నారు, అది వాళ్ళు షాప్ వాళ్ళు ఎస్టిమేషన్స్ పంపడం లేదు, ఆ తర్వాత నా కొటేషన్స్ పంపడం లేదు. అదన్నీ వచ్చిన తర్వాత అప్పుడు పెట్టాలని సార్, వేరేం లేదు. ఆలస్యం అయితే తీరలేదు, క్షమించండి. ఆలస్యం అయితే కొంత అయింది. అడిగితే సహాయం చేసేవాళ్ళని దయామయులు అంటారు. మనం అడిగితే అయ్యా 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 అని 10 సార్లు, కానీ అడగకుండా సహాయం చేసేవాళ్ళు ఏమనాలి? వాళ్ళే అంటే కరుణామయులు అంటారు. ఆ కరుణామూర్తి ఇన్నిసార్లు చెప్పినప్పుడు చేయలేని నేను చాలా బాధపడుతున్నాను. ఓకే, అది ఇంక మీద మనము అలాంటి నగలు ఇవన్నీ ఏంటంటే కొంచెం కాస్ట్లీవి, జాగ్రత్తగా మనం ఎస్టిమేషన్స్ కానీ చేయాలి. అలాగే ఆల్ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్, కార్పెట్స్, ఎలక్ట్రానిక్ తంబురలు. ఇప్పుడు చూడండి, వాళ్ళు అనుమతించబడే కదా బల్లలు వచ్చాయి. సిమెంట్ బల్లలు 15 వచ్చింది, మరి ఇంకొక 15 వస్తాయి. ఒక్కొక్కటిగా చేసుకోవాలి. ఇంకా కుర్చీలు ఒక 500 కావాలి మనకు. అన్ని రాద్దాం. ఓకేనా? చాలమ్మా, థ్యాంక్ యూ. కూర్చోండి. ఇప్పుడు గౌరవనీయులు ఇంతసేపు ఎంత చక్కగా మాట్లాడారు, ఎంత ఫిలాసఫీ. మానవతను దుర్లభమను చునించి పరమానందముందలేక అని త్యాగరాజస్వామి ఒక మాట చెప్పేశారు. మదమత్సరకామలోహమోహుల దాసుడై మోసపోదిగా ఆయన సార్ త్యాగరాజస్వామి లాగా అన్నీ చెప్తుంటే నాకు మనసంతా ఆనందంగా ఉంటుంది. ఎంతసేపు అయినా మన వాళ్ళు చూడండి ఎంత డిసిప్లిన్గా, ఎక్కడైనా పిన్ డ్రాప్ సైలెన్స్ అంత చక్కగా వింటారు. అదే మన స్టూడెంట్స్లో ఉండే గొప్పతనం, అదే మనకు ఆధ్యాత్మిక చింతన, అదే శాంతి. కనుక అట్లాంటి మహానుభావులకి మాస్టర్ గారిని బాధ పెట్టడం కోసం ఉందా, త్వరగా పొందగలగాలని ఉద్దేశంతో. నేను ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు. నేను డెప్యుటేషన్ మీద అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చిన వాడిని.